వాహిని మీడియా ప్రేక్షక మహాశయులకు నా నమస్కారం. నా పేరు మస్తాన్ వలి. మేము గత 80 సంవత్సరాలుగా ఆనువంశిక వైద్య విధానంలో చాలా రకాల చికిత్సలు చేస్తూ ఉన్నాము. ఈ వైద్య విధానంలో నేను మూలికా వైద్య శాస్త్రంలో పట్టా పొంది ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు టాపిక్ వచ్చేసి తెల్ల మచ్చలు. అంటే మనము వైట్ ప్యాచెస్ అని ఇంగ్లీష్లో అంటాము, తెల్ల మచ్చలు అంటాము. ఈ తెల్ల మచ్చలకు విటిలిగో అని, ల్యూకోడర్మా అని ఇలాంటి చాలా పేర్లతో వివిధ భాషల్లో పిలుచుకుంటూ ఉంటాము. అయితే మా ఆయుర్వేద శాస్త్రంలో మాత్రం దీన్ని శ్వేత పుష్టు అనే పేరుతో దీన్ని మేము గుర్తిస్తాము. ముఖ్యంగా ఈ శ్వేత పుష్టు, ఈ తెల్ల మచ్చలు, ఇది ప్రాణాంతకం కాకపోయినా చూడటానికి అది ఒక మానసిక ఎబ్బెట్టుగా ఉన్నందువల్ల చాలా మానసిక క్షోభ అనుభవించాల్సి ఉంటుంది. అయితే దీని నివారణ కోసమే మేము ప్రత్యేకంగా గత సంవత్సరాల నుంచి చేస్తున్న వైద్య విధానం ఏమంటే ఈరోజు అదే మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇందులో కావలసిన మూలికలు, ఫస్ట్ మనకు నాగమల్లె వేర్లు. ఈ నాగమల్లె వేర్లు మనకు అటవీ ప్రాంతము పక్కన చేన్ల గట్ల పైన ఎక్కడైనా ఇవి దొరుకుతూ ఉంటాయి, నాగమల్లె వేర్లు అని. ఈ వేర్లు ఒకటి. తర్వాత చంగల్వ కోస్టు, ఇది చంగల్వ కోస్టు. ఈ చంగల్వ కోస్టు కూడా మనకు వేల రూపంలో దొరుకుతుంది. తర్వాత గురిగింజల వేర్లు, ఇవి గురిగింజల వేర్లు. ఈ గురిగింజల వేర్లతో పాటు మనకు చిత్రమూలం. ఈ చిత్రమూలం కూడా మనకు అటవీ ప్రాంతం కానీ చేనుల గట్టపైన కానీ ఎక్కడైనా ఇది లభిస్తుంది మనకు. వీటితో పాటు వేపాకు మేము ఇక్కడ పొడి చేసి ఉన్నాము. ఇది వేపాకు పొడి అన్నమాట. అయితే ఈ 5 మూలికలు అంటే ఫస్ట్ మనకు కావాల్సింది నాగమల్లె వేర్లు, చిత్రమూలము, చంగల్వ కోస్టు, గురిగింజల వేర్లు, ఈ వేపాకు. ఈ 5 మూలికలుని మనం బాగా మెత్తగా పొడి చేసుకొని ఈ పొడిని పక్కన పెట్టేసి తర్వాత మనం చేయాల్సింది ఏముంటుందంటే 3 రకాల విత్తనాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి పగిడిపత్తి విత్తనాలు, రెండవది నీలి గింజలు, మూడవది జొన్నలు. ఈ పగిడిపత్తి విత్తులు ఆరు నీలి గింజలు, ఈ జొన్నలు, ఈ మూడింటిని మనము రవ్వ మాదిరిగా దంచి తయారు చేసుకుని పెట్టుకొని ఉండాలి. ఇప్పుడు మనకు చేయాల్సిన కార్యక్రమం ఏమంటే ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత, అంటే ఈ 5 మూలికలతో పొడి చేసుకుని పెట్టుకొని ఈ రవ్వని రెడీ చేసుకుని పెట్టుకొని మొదట ఈ రవ్వని 50 గ్రాముల రవ్వ తీసుకొని 1 లీటర్ నీళ్లు వేసి బాగా ఉడికించి, సగం నీళ్లు మిగిలేంత వరకు, అంటే 1/2 లీటర్ నీళ్లు మిగిలేంత వరకు ఉడికించి దాన్ని వడగట్టుకొని ఆ గంజిని ఒక బాటిల్లో భద్రపరచుకోవాలి. దీన్ని ఈ మూలికా పౌడర్ని ఒక దాన్ని ఏమంటారు, మీరు ఎడిటింగ్ చేసుకుంటారు కదా, ఓకే, నో ప్రాబ్లం. దాన్ని రోల్ అంటారా? గుడ్. వాటర్ అని అంటారు, కల్వం. ఓకే. మొదట మనము చేయవలసింది ఏమంటే ఈ 5 మూలికలతో తయారైనటువంటి ఈ మూలిక పొడిలో మనకు తగినంత తీసుకుని, అంటే మన తెల్ల మచ్చల్ని బట్టి మనకు తగినంత పొడిని ఆ కల్వంలో తీసుకోవాలి. తర్వాత ఈ గంజిని కొద్దిగా కలుపుతూ నూరుతూ ఉండాలి. అదే ఈ నూరి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు, అంటే మనకు అది ఎలా రావాలంటే ఆ పొడి గంజితో నూరి ఒక పేస్ట్ మాదిరిగా తయారు కావాలి. అంటే మనం తెల్ల మచ్చల పైన అది లేపనం చేస్తే అది అలాగే అతుక్కొని ఉండాలి. ఆ విధంగా ఆ గంజి పోస్తూ మనం నూరుకోవాలి. ఎక్కువగా ఆ గంజి పోసేస్తే అది లేపనం మనం పూసినా అది కిందికి జారుతూ వెళ్ళిపోతుంది. కాబట్టి దాన్ని అతుక్కునే విధంగా మనము ఆ పేస్ట్ తయారు చేసుకొని దీనిని ఎక్కడెక్కడైతే తెల్ల మచ్చలు ఉంటాయో ఆ తెల్ల మచ్చల పైన అప్లై చేయాలి. అప్లై చేసి
అవి ఆరేంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ఆ, ఆరిన తర్వాత వాటిని చల్లనీళ్ళతో కడిగేసుకోవాలి. ఈ విధంగా రోజుకు 2 సార్లు, అంటే ఉదయం ఒకసారి, మళ్ళీ రాత్రి ఓసారి, ఈ విధంగా లేపనం చేస్తూ రోజుకు 2 పూటల ఆరేంత వరకు జాగ్రత్తగా ఉండి తర్వాత దాన్ని మనం కడిగేసుకోవచ్చు. ఈ విధంగా 20 లేదా 21 రోజు వరకు చేస్తే ఈ తెల్ల మచ్చలు అనేటివన్నీ రంగు మారి మన శరీర రంగులో అవి కలిసిపోతాయి. ముఖ్యంగా దీంట్లో ఏమంటే ఇంకొకటి, ఇది పైన లేపనం చెప్పాను. ఇంకా కడుపులోకి కావాల్సిన పదార్థాలు ఏముంటాయంటే ఈ చిత్రమూలాన్ని, తర్వాత అశ్వగంధ. ఈ అశ్వగంధ వేర్లు, ఈ చిత్రమూలపు వేర్లని మనము ఆవు పాలలో ఉడికించి వాటిని శుద్ధి చేసుకొని వాటితో మనము ఆ పొడిని మాత్రల రూపంలో మనము తయారు చేసుకుని రోజు ఒక మాత్ర, అలా 21 రోజు. ఈ 21 రోజు పూసుకునేది ఉంటుంది, 21 రోజు మాత్రలు వాడేది ఉంటుంది. అయితే ఈ లేపనం రోజు 2 పూట్ల చేయాలి, మాత్రం రోజు 1 మాత్రమే వాడాలి. ఈ విధంగా 21 రోజు చేస్తే ఈ తెల్ల మచ్చలు పూర్తిగా నయమయ్యి ఈ శ్వేతకుష్టు మనకు సంపూర్ణ నివారణ జరుగుతుంది. అయితే ఈ మచ్చల్లో కొన్ని మచ్చలకి స్పర్శ ఉంటుంది, కొన్ని మచ్చలకి స్పర్శ ఉండదు. స్పర్శ లేని మచ్చలకి కూడా ఇది వాడిన తర్వాత, ఈ లేపనము, ఈ మాత్రలు వాడిన తర్వాత స్పర్శ వస్తుంది చర్మానికి. అది ఎలాంటి అనుమానం అక్కర్లేదు, 21 రోజుల్లోనే ఆ స్పర్శ కూడా వచ్చేస్తుంది. అయితే దీనికి ముఖ్యంగా ఏమంటే పత్యము చాలా ముఖ్యమైన విషయం. ఈ పత్యము, ఇందులో వాడకూడని పదార్థాలు ఏమంటే మనము ఆహారంలో మాంసాహారాన్ని పూర్తిగా మానేయాలి 21 రోజు వరకు. తర్వాత ఈ వెజిటేబుల్స్లో ఈ వంకాయ, గోంగూర, ఈ 2 పదార్థాలు వాడడానికి వీల్లేదు. ఒకవేళ మనము ఏదైనా పొరపాటున తింటే ఇది ఇన్ఫెక్షన్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం పూర్తిగా ఈ వంకాయ, ఈ గోంగూర రెండింటిని పక్కన పెట్టేసి మాంసాహారాన్ని దూరం చేసేసి 21 రోజు పత్యాన్ని పాటిస్తే మనకు ఖచ్చితమైన రిజల్ట్స్ అనేటివి 100% వస్తాయి. దీంట్లో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇది మీరు తయారు చేసుకోవాల్సిన పద్ధతి, విధానం. ఒకవేళ మీకు ఈ మూలికలు దొరకడం కష్టము, ఇది మీరు చేసుకునేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటే మాకు ఫోన్ చేయండి. వీడియోలో ఫోన్ నెంబర్స్ ఉంటాయి. ఆ ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేస్తే మేము మీకు కావాల్సిన ఈ పౌడర్ కానీ, ఈ విత్తనాల పొడి కానీ, ఈ మాత్రలు కానీ మేము తయారు చేసినటువంటివి మీకు పంపించగలుగుతాము. మాకు కాంటాక్ట్ చేయండి.